ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీరామకృష్ణ పరమహంస కథామృతము 12వ అధ్యాయము. పానీహాటి మహోత్సవం ప్రథమ పరిచ్ఛేదం. సంకీర్తనానందంలో శ్రీరామకృష్ణులు ఈయనే చైతన్యుల. సోమవారం జూన్ 18, 1883. సమయం మధ్యాహ్నం 1 గంట. పానీహాటి అనగా దక్షిణేశ్వరం నుండి దాదాపు 7-8 మైళ్ళ దూరంలో ఉన్న ఊరు. రాజమాటలోని ఉత్సవ ప్రదేశంలో అసంఖ్యాక జనం గుమిగూడి ఉన్నారు. శ్రీరామకృష్ణులను దర్శించే ఆతురతతో జనం 4 వైపులా నిలబడి ఉన్నారు. సంకీర్తన బృందం మధ్యలో శ్రీరామకృష్ణులు ప్రేమోన్మాద స్థితిలో నృత్యం చేస్తూ ఉన్నారు. చైతన్యులే మళ్ళీ అవతరించి వచ్చారా అనుకున్నారు కొందరు. 4 పక్కల హరినామం తరంగఘోషలా వినవస్తోంది. చుట్టూ పువ్వులు, మధురభక్ష్యాలు గుట్టలా వర్షిస్తూ ఉన్నాయి. నవద్వీప్ గోస్వామి సంకీర్తనం చేస్తూ రాఘవ ఆలయం కేసి వెళ్తున్నాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు హఠాత్తుగా ఎక్కడి నుండో వేగంగా పరిగెత్తి వచ్చి సంకీర్తన బృందం మధ్యలో నిలబడి నృత్యం చేయసాగారు. ఒకానొక కాలంలో రాఘవ పండితుడు నిర్వహించిన ఉత్సవం శుక్లపక్ష త్రయోదశి తిథిలో ప్రతి ఏటా జరపబడుతోంది. ప్రప్రథమంలో రఘునాథ్ దాస్ ఉత్సవాన్ని ఆరంభించాడు. ఆ తర్వాత రాఘవ పండితుడు ప్రతి ఏటా దాన్ని నిర్వహించాడు. నిత్యానందుడు రఘునాథ్ దాస్తో, ఓరి దొంగ, ఇల్లు వదిలి పారిపోయి దొంగతనంగా ఒంటరిగా నువ్వు మాత్రం పరమానందాన్ని అనుభవిస్తూ ఉన్నావా? ఇది మాలో ఎవరికీ తెలియకుండా జరుపుతున్నావా? అందుకై నీకు ఒక శిక్ష విధించబోతున్నాను. నువ్వు అటుకుల ఉత్సవం జరిపి భక్తులకు సేవలొనరించు అన్నాడు. శ్రీరామకృష్ణులకు ప్రతి ఏటా ఈ ఉత్సవానికి వెళ్లటం ఆనవాయితీ. ఈ సంవత్సరము రామ్ మొదలైన భక్తులతో అక్కడకు వెళ్లదలిచారు. అందుకైన ఏర్పాట్లు చేయబడినవి. రామ్ మాతో ఉదయాన్నే దక్షిణేశ్వరం చేరుకున్నాడు. ఇద్దరూ శ్రీరామకృష్ణులకు ప్రణామాలు చేశారు. తర్వాత ఉత్తరం వైపునున్న వసారాలో కూర్చొని ప్రసాదం స్వీకరించారు. ఆ తరువాత తాము కలకత్తా నుండి వచ్చిన బండిలోనే శ్రీరామకృష్ణులను పానీహాటీకి తోడ్కొని వెళ్లారు. రాకాల్, భవనాథ్, ఒకరిద్దరు భక్తులు శ్రీరామకృష్ణులతో పాటు వెళ్లారు. ఒకరు బండికప్పు పైన కూర్చొని ప్రయాణం చేశారు. బండి మ్యాగజైన్ రోడ్డు మీదుగా ట్రంకు రోడ్డు పైకి వచ్చింది. శ్రీరామకృష్ణులు యువకులతో ఉల్లాసంగా మాట్లాడసాగారు. పానీహాటీ ఉత్సవంలో శ్రీరామకృష్ణుల మహాభావం. పానీహాటీలో ఉత్సవం జరిగే చోటును సమీపించగానే అక్కడ జరిగిన సంఘటనను చూసి రామ్ ప్రభృతులు విస్తుబోయారు. అంతసేపు వేడుకగా మాట్లాడుతూ ఉన్న శ్రీరామకృష్ణులు హఠాత్తుగా బండి నుండి దిగి బాణంలా దూసుకెళ్లి జనసమూహంలో కలిసిపోయారు. అక్కడా ఇక్కడా వెతికిన తర్వాత చివరకు ఆయన నవద్వీప్ గోస్వామితో సంకీర్తన బృందంలో నృత్యం చేస్తూ ఉండటం చూశారు. మధ్య మధ్యలో సమాధి స్థితులవుతూ ఉన్నారు కూడా. సమాధి స్థితిలో ఆయన క్రింద పడిపోకుండా నవదీప్ గోస్వామి ఆయనను జాగ్రత్తగా పట్టుకొని ఉన్నాడు. చుట్టూ భక్తులు భగవన్నామం ఉచ్చరిస్తూ ఆయన పాదపద్మాల వద్ద పువ్వులను, మధురభక్ష్యాలను వెదజల్లారు. ఆయనను ఒక్కమారైనా దర్శించాలి అనే అభిలాషతో జనసమూహాన్ని తోసుకుంటూ ఆతురతతో ముందుకు వెళ్తున్నారు కొందరు. దాదాపు బాహ్యస్మృతిని కోల్పోయి శ్రీరామకృష్ణులు నృత్యం చేస్తూ ఉన్నారు. బాహ్యస్మృతి రాగానే పాడసాగారు. శ్రీరామకృష్ణులతో పాటు తక్కినవారు ఉన్మాదుల్లా నృత్యం చేస్తున్నారు. చైతన్యుడు, నిత్యానందుడు తమతో కలిసి నృత్యం చేస్తూ ఉన్నారు అనే ఆనందాన్ని వారు అనుభవించారు. శ్రీరామకృష్ణులు మళ్లీ పాడసాగారు. సంకీర్తన తరంగాలు రాఘవ ఆలయం కేసి సాగిపోతున్నాయి. సంకీర్తన బృందం ఆలయం చుట్టి వచ్చి రాధాకృష్ణులకు ప్రణామాలు అర్పించాక గంగాతీరంలోని రాధాకృష్ణుల ఆలయం కేసి వెళ్లసాగింది. ఆ ఆలయం చిన్నదైనందున కొద్దిమంది మాత్రమే లోనికి వెళ్లగలిగారు. ఎక్కువ మంది ఆలయం ద్వారం వద్దనే లోపలికి తొంగి చూస్తూ నిలబడిపోయారు. రాధాకృష్ణుల ఆలయ ప్రాంగణంలో నృత్యం. రాధాకృష్ణుల ఆలయ ప్రాంగణంలో శ్రీరామకృష్ణులు మళ్లీ నృత్యం చేయసాగారు. కీర్తనానందంలో పూర్తిగా ఉన్మత్తులైనారు. మధ్య మధ్యలో సమాధి స్థితిని పొందారు. ఇంకా 4 వైపుల నుండి పువ్వులు, మిఠాయిలు ఆయన పాదపద్మాలపై పడ్డాయి. ప్రాంగణం నుండి అప్పుడప్పుడు హరినామఘోష వెలువడుతోంది. వీధిలో వెళ్తూ ఉన్న భక్తులు దాన్ని విన్నప్పుడు వారు ప్రతిధ్వనిలా హరినామాన్ని ఉచ్చరించారు. సమీపంలోని గంగానదిలో పడవలలో పయనిస్తూ ఉన్న జనులు ఇది విని పరవశంతో హరిబోలో హరిబోల్, హరిబోల్ హరిబోల్ అంటూ ఎలుగెత్తి కేకలు పెట్టసాగారు. సర్వత్రా హరినామం వెల్లువలై ప్రవహించసాగింది. ఆ ఉత్సవ వేడుకలు తిలకింపవచ్చి ఉన్న వేలాది జనులలో కొందరు ఈ మహాత్మునిపై నిశ్చయంగా చైతన్యులు ఆవేశించారు అని తలచారు.
కొందరైతే ఈయనే చైతన్యులు అనుకున్నారు. మణిసేన్ అతిథి గృహంలో శ్రీరామకృష్ణులు. ఆ చిన్ని ప్రాంగణం నుండి శ్రీరామకృష్ణులను భక్తులు ఎంతో జాగ్రత్తగా బయటకు తీసుకువచ్చారు. తర్వాత ఆయన భక్తులతో మణిసేన్ ఇంటి అతిథులు గదిలోకి వచ్చి కూర్చున్నారు. మణిసేన్ కుటుంబం వారే ప్రస్తుతం ప్రతి ఏటా ఆ ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవానికి శ్రీరామకృష్ణులను ఆహ్వానిస్తున్నారు. కాసేపు విశ్రమించాక మణిసేన్ శ్రీరామకృష్ణులను తన గురువైన నవద్వీప్ గోస్వామిని లోపలి గదిలోకి తీసుకువెళ్లి భోజనం వడ్డించాడు. తర్వాత రామ్ రాఖాల్మా మొదలైన భక్తులకు మరో గదిలో భోజనం పెట్టారు. భక్తవత్సలైన శ్రీరామకృష్ణులు అక్కడికి వచ్చి స్వయంగా తామే భక్తులకు ప్రసాదం పెట్టారు. ద్వితీయ పరిచ్ఛేదం. నవద్వీప గోస్వామికి ఉపదేశం. సాయంత్ర సమయం. రాకాల్ రామ్ ప్రభృత ప్రియుతములతో మణిసేన్ ఇంటి అతిథుల గదిలో శ్రీరామకృష్ణులు కూర్చొని ఉన్నారు. నవద్వీప్ గోస్వామి ప్రసాదం ఆరగించాక ఒకంత విశ్రాంతి తీసుకుని అక్కడకు వచ్చి శ్రీరామకృష్ణుల సమీపంలో కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు వచ్చిన బండుకి బాడుగా మణిసేన్ చెల్లిస్తాను అన్నాడు. శ్రీరామకృష్ణులు రామ్ తదితరులను చూపిస్తూ, బాడుగను నీ నుండి వీళ్ళు ఎందుకు పుచ్చుకోవాలి? వీళ్ళు ఆర్జిస్తున్న వాళ్లే కదా అని అన్నారు. తర్వాత నవద్వీప్ గోస్వామితో మాట్లాడసాగారు. చైతన్యుల మహాభావం ప్రేమ 3 దశలు. శ్రీరామకృష్ణులు భక్తి పరిపక్వత చెందితే భావం జనిస్తుంది. దాని తర్వాత మహాభావం, పిదప ప్రేమ, ఆ తర్వాత భగవల్లబ్ధి. చైతన్యులకు మహాభావము ప్రేమ ఏర్పడినవి. ఈ ప్రేమ ఏర్పడితే జగత్తును మరిచేపోతారు. అంతేకాదు అతి ప్రియమైన దేహాన్ని కూడా మరిచిపోతారు. చైతన్యులకు ఈ ప్రేమ జనించింది. సముద్రాన్ని చూసి యమునా గదిగా భావించి దానిలో దూకేశారు. జీవులకు మహాభావం ప్రేమ ప్రేమ ఏర్పడవు. వారు భావస్థితి వరకు పోవచ్చు. చైతన్యులకు ఈ 3 దశలు కలిగేవి. ఏమంటావు? గోస్వామి: అవునండి, అది నిజమే. అంతర్దశ, అర్ధబాహ్యదశ, బాహ్యదశలు అనే 3 దశలను ఆయన అనుభవించారు. శ్రీరామకృష్ణులు అంతర్దశలో ఆయన సమాధి నిమగ్నులై ఉండేవారు. అర్ధబాహ్య దశలో ఆయన నృత్యం మాత్రం చేయగలిగేవారు. బాహ్యదశలో నామసంకీర్తన చేసేవారు. అప్పుడు నవద్వీప్ గోస్వామి తన కుమారుణ్ణి తోడ్కొని వచ్చి శ్రీరామకృష్ణులకు పరిచయం చేశాడు. అతడు యువకుడు, శాస్త్రాధ్యయనం చేస్తూ ఉన్నాడు. అతడు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు. గోస్వామి: ఇంట్లోనే శాస్త్రాధ్యయనం చేస్తున్నాడు. ఈ దేశంలో వేదాలు లభించటం గగనమైపోయింది. మ్యాక్స్ ముల్లర్ అనువదించి ప్రచురించటం వల్ల జనం చదవగలుగుతున్నారు. పాండిత్యం, శాస్త్రం, శాస్త్రాల సారాన్ని గ్రహించాలి. శ్రీరామకృష్ణులు శాస్త్రాలు అనే శాస్త్రాలనే మితిమీరి అధ్యయనం చేస్తే మేలు కంటే కీడే అధికం. శాస్త్రాలలోని సారాన్ని గ్రహించాలి. ఆ తరువాత పుస్తకాలతో పని ఏమిటి? సారాన్ని గ్రహించాక భగవత్ప్రాప్తికై అగాధాలకు పోవాలి. వేదాంత సారం బ్రహ్మసత్యం, జగన్మిథ్య అని అమ్మ నాకు తెలిపింది. భగవద్గీత సారం ఏమిటి? గీతా గీత అంటూ 10 సార్లు వల్లించు. త్యాగి త్యాగి అని వినిపిస్తుంది. అదే గీతాసారం. గోస్వామి: సరిగ్గా త్యాగి అని రాదు, తాగి అనే వస్తుంది. కానీ అర్థం మాత్రం ఒక్కటే. రెండింటికి ధాతువు తగ్, దీనికి ఘ ప్రత్యయం చేరితే తాగహ, దీనిలో ఇన్ ప్రత్యయం చేరి తాగి అవుతుంది. కాబట్టి త్యాగి అన్న తాగి అన్న అర్థం ఒక్కటే. శ్రీరామకృష్ణులు: జీవులారా, సమస్తం త్యజించి భగవంతుని పొందటానికై సాధన చెయ్యండి అన్నదే గీతాసారం. గోస్వామి: త్యాగం చెయ్యాలన్న మనోభావం కలగటం లేదే. శ్రీరామకృష్ణులు: మీరు గోస్వాములు, మీరు ఆలయ పూజారులు, మీరు సంసారం త్యజించటానికి వీలు లేదు. మీరు సంసారం త్యజిస్తే ఆలయంలో పూజాదులను ఎవరు చేస్తారు? మీరు మానసికంగా మాత్రమే త్యజించాలి. ప్రపంచానికి సౌదాహరణంగా భగవంతుడే మిమ్మల్ని సంసారంలో ఉంచాడు. మీరు 1000 సార్లు ప్రయత్నించండి, పరిత్యజించటంలో మీరు సఫలురు కాలేరు. భగవంతుడు మీకిచ్చిన ప్రవృత్తి ఎలాంటిది అంటే, ఆ ప్రవృత్తి కారణాన మీరు సంసార కృత్యాలు నిర్వహించవలసిందే. శ్రీకృష్ణుడు అర్జునుడితో: నువ్వు ఏమంటున్నావు? యుద్ధం చేయబోవటం లేదా? నువ్వు తలుచుకున్న యుద్ధం నుండి వైదొలగలేవు. నీ ప్రవృత్తియే నిన్ను యుద్ధానికి పురిగొల్పుతుంది అని అన్నాడు. సమాధిలో శ్రీరామకృష్ణులు, గోస్వామి యోగం భోగం.
శ్రీకృష్ణుడు అర్జునుడితో మాట్లాడిన ఉదంతం చెబుతూ ఉండగానే శ్రీరామకృష్ణులు మళ్ళీ సమాధి నిమగ్నులైనారు. శరీరం నిశ్చలమైంది. కనురెప్పలు వాల్చడం లేదు. ఊపిరి ఆడుతుందో లేక తెలియరావటం లేదు. గోస్వామి, అతడి కుమారుడు, భక్తులు అందరూ నివ్వెరపోయి శ్రీరామకృష్ణుల్నే చూస్తూ ఉండిపోయారు. కాస్త బాహ్యస్మృతి వచ్చాక శ్రీరామకృష్ణులు గోస్వామితో ఇలా అన్నారు. యోగం భోగం రెండూ ఉన్నవి. మీరు గోస్వామి వంశస్థులు. మీకు రెండూ ఉన్నవి. ఇప్పుడు భగవంతుణ్ణి ప్రార్థించటం మాత్రమే చెయ్యి. ప్రభు, నీ భువనమోహన మాయకు చెందిన ఐశ్వర్యాలను నేను ఆకాంక్షించటం లేదు. నాకు కావలసింది నువ్వే అంటూ మనసారా ప్రార్థించు. భగవంతుడు సర్వభూతాలలోనూ విరాజిల్లుతున్నాడు. అట్టితరి ఎవరిని భక్తుడని పిలవగలం? ఎవరు భగవంతునిలో నెలకొని ఉన్నాడో, ఎవరి మనస్సు, ప్రాణం, అంతరాత్మ సర్వం భగవంతునిలోనే లయం అయి ఉన్నదో అతడే భక్తుడు. శ్రీరామకృష్ణులు పూర్తిగా బాహ్య చైతన్యంలోకి వచ్చారు. గోస్వామితో నా ఈ స్థితిని కొందరు వ్యాధిగా పేర్కొంటున్నారు. ఏ చైతన్య శక్తిచే ఈ జగత్తు చైతన్యమయమై ఉప్పారుతూ ఉన్నదో ఆ చైతన్య స్వరూపిని ధ్యానించటం చేత ఎవరైనా అచేతనులు కాగలరా అన్నదే నా ప్రశ్న అని చెప్పారు. ఉత్సవానికి వచ్చిన భక్తులకు మణిసేన్ వీడ్కోలు తెలిపాడు. వ్యక్తికి తగినట్లు కొందరికి రూపాయ, కొందరికి 2 రూపాయలు దక్షిణ ఇచ్చాడు. శ్రీరామకృష్ణులకు 5 రూపాయలు ఇవ్వబోయాడు. డబ్బు పుచ్చుకోవటం నా వల్ల కాదు అని చెప్పారు శ్రీరామకృష్ణులు. మణిసేన్ బలవంత పెట్టాడు. వెంటనే శ్రీరామకృష్ణులు నీ గురువు తోడు, నన్ను బలవంత పెట్టవద్దు అన్నారు. అప్పటికీ మణిసేన్ వదిలిపెట్టలేదు. శ్రీరామకృష్ణులు విసుగు చెంది మాతో ఏమంటావు, డబ్బు పుచ్చుకోమంటావా అన్నారు. అందుకు మా వద్దండి, ఏమైనా సరే పుచ్చుకోకండి అన్నాడు. మణిసేన్ మిత్రులు పళ్ళు మిఠాయిలు కొనే సాకుతో ఆ డబ్బును రాకాల్కు ఇచ్చారు. అది చూసి శ్రీరామకృష్ణులు మాతో నేను అతడి గురువుపై ఒట్టు పెట్టిన డబ్బును తిరస్కరించాను. నా బాధ్యత తీరింది. రాకాల్ పుచ్చుకున్నాడు. ఇక అతడిదే భారం అన్నారు. నిరాకార ధ్యానం శ్రీరామకృష్ణులు. దక్షిణేశ్వరానికి తిరిగి వెళ్ళటానికి శ్రీరామకృష్ణులు భక్తులతో బండిలో ఎక్కారు. దారిలో మతిశీల్ ఆలయ ఉపవనం ఉంది. చాలా రోజుల క్రితం శ్రీరామకృష్ణులు మాను ఆ ఆలయంలోని కొలనును తమకు చూపించమని అడగటం జరిగింది. ఆ కొలనులోని చేపలను చూపించి భగవంతుని నిరాకారునిగా ఎలా ధ్యానించాలో వివరిస్తానని చెప్పి ఉన్నారు. శ్రీరామకృష్ణులకు జలుబు చేసింది. అయినప్పటికీ ఆలయాన్ని దర్శింప బండిలో నుండి దిగారు. ఆ ఆలయంలో చైతన్యుల పూజ జరుగుతూ వస్తోంది. శ్రీరామకృష్ణులు భక్తులతో చైతన్యులకు సాష్టాంగ ప్రణామం చేశారు. అప్పుడు సమయం సాయంకాలం అవుతోంది. ఆలయం తూర్పు వైపున ఉన్న కొలను వద్దకు వచ్చి దానిలోని చేపలను శ్రీరామకృష్ణులు చూశారు. ఆ కొలను చేపలకు ఎవరూ ఏ రకమైన హాని కలిగించరు. మరమరాలు మొదలైన వాటిని నీళ్లలో వెయ్యగానే చేపలు గుంపులు గుంపులు నీళ్లలో అటూ ఇటూ తిరగాడతాయి. శ్రీరామకృష్ణులు మాతో ఇదిగో ఈ చేపలు ఎలా తిరుగుతున్నాయో చూడు. నిరాకార భగవద్ధ్యానం అంటే సచిదానంద సాగరంలో ఈ చేపల్లా ఆనందంగా ఈదడం లాంటిది. తృతీయ పరిచ్ఛేదం. రాఖాల్ మా ప్రభృతులతో బలరాం ఇంట్లో శ్రీరామకృష్ణులు. సోమవారం జూన్ 25, 1883. అప్పుడు సమయం సాయంత్రం దాదాపు 5 గంటలు అయి ఉంటుంది. శ్రీరామకృష్ణులు బలరాం ఇంటికి వచ్చి ఉన్నారు. మా సమీపంలో కూర్చుని ఉన్నాడు. రాఖాల్ కూడా ఉన్నాడు. శ్రీరామకృష్ణులు పారవస్య స్థితిలో ఉన్నారు. స్వస్వరూప దర్శనం, భగవద్దర్శనం, ఆత్మదర్శనం. శ్రీరామకృష్ణులు పారవస్యంలో ఇదిగో చూడు, హృదయపూర్వకంగా ప్రార్థిస్తే స్వస్వరూపాన్ని గాంచగలం. ఏ మేరకు విషయభోగవాంఛలు అధికంగా ఉంటాయో ఆ మేరకు స్వస్వరూప దర్శనం తగ్గుముఖం పడుతుంది. దానిలో దూకివేయాలి అని చెబుతారు కదా. శ్రీరామకృష్ణులు ఆనందంతో అలా చెప్పు. అందరూ మౌనంగా ఉండిపోయారు. శ్రీరామకృష్ణులు మళ్ళీ మాట్లాడసాగారు మాతో. ఇదిగో చూడు, అందరికీ ఆత్మదర్శనం కలుగుతుంది. నిజమేనండి. కానీ భగవంతుడు కర్త. పాత్రానుగుణంగా ఆయన కొందరికి ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రసాదిస్తాడు, కొందరిని అజ్ఞానంలో ముంచెత్తుతాడు. ఆంతరంగిక ప్రార్థన నిత్యం లీల. శ్రీరామకృష్ణులు అలా కాదు, మనోవ్యాకులతతో ఆయనను ప్రార్థించాలి. ప్రార్థన మన హృదయాంతరాళం నుంచి వచ్చినట్లయితే ఆయన దాన్ని తప్పక వింటాడు. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు. ఒక భక్తుడు, అవునండి, నేను ఉండే పక్షంలో ప్రార్థన చెయ్యవలసే ఉంటుంది. శ్రీరామకృష్ణులు మాతో మెట్ల ద్వారా మేడమీదికి వెళ్తూ ఉన్నట్లు లీలను పట్టుకునే నిత్యాన్ని పొందాలి.
నిత్యాన్ని దర్శించిన తర్వాత నిత్యం నుండి లీలకు దిగివచ్చి భక్తిని గైకొని భక్తుల సాంగత్యంలో జీవించవచ్చు. ఇది నా నిశ్చిత అభిప్రాయం. ఇదే శ్రేష్టమైన మార్గం. భగవంతునికి నానా రూపాలు, నానా లీలలు ఉన్నాయి. ఈశ్వరలీల, దేవలీల, మానవలీల, జగత్లీల అంటూ ఆయన లీలలు పలు రకాలు. ప్రేమ భక్తిని బోధించే నిమిత్తమే ప్రతి యుగంలోనూ భగవంతుడే మానవుడిగా అవతరిస్తున్నాడు. చైతన్య మహాప్రభువును చూడండి. అవతార పురుషుని ద్వారానే భగవంతుని ప్రేమభక్తిని చవి చూడవచ్చు. ఆయన లీలలు అనంతమైనవి. కానీ నాకు కావలసిందంతా ప్రేమ భక్తే. నాకు కావలసింది పాలు. పాలు ఆవు పొదుగు నుండి వస్తాయి. అవతార పురుషులు ఆవు పొదుగు వంటి వారు. శ్రీరామకృష్ణులు నేను అవతరించాను, నన్ను దర్శిస్తే భగవంతుణ్ణి దర్శించినట్లే అని చెబుతున్నారా? చైతన్యులను గురించి చెప్పి తమనే సూచిస్తూ ఉన్నారా? చతుర్థ పరిచ్ఛేదం. దక్షిణేశ్వరంలో వివిధ భావాలలో శ్రీరామకృష్ణులు. బాగా ఎండకాచిన ఒక సాయంత్రం, కాసేపట్లో రాత్రి కాబోతుంది. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలోని శివాలయాల మెట్ల మీద కూర్చొని ఉన్నారు. మా మంచుగడ్డలు మొదలైనవి తీసుకుని వచ్చాడు. శ్రీరామకృష్ణులకు ప్రణామాలు అర్పించి ఆయన పాదాల వద్ద మెట్లపై కూర్చున్నాడు. జెఎస్ మిల్. శ్రీరామకృష్ణులు మనిషి పరిమితుడు, నియమబద్ధుడు. శ్రీరామకృష్ణులు మాతో మణిమల్లిక్ మనుమరాలి భర్త వచ్చి ఉన్నాడు. అతడు ఏదో పుస్తకం, జాన్ స్టూవర్ట్ మిల్ స్వీయ చరిత్ర చదివాడట. దానిలో భగవంతుడు అంత గొప్ప జ్ఞాని అని కానీ సర్వజ్ఞుడని కానీ తోచడం లేదు. అలా ఉంటే ఎందుకు ఇన్ని దుఃఖాలు ఉన్నాయి? మరణం తథ్యం, ఒకేసారి చంపివేయొచ్చును కదా. అలా కాకుండా కొంచెం కొంచెంగా క్షోభకు లోను చేసి చంపటం ఎందుకు? నేనే అయి ఉంటే దీనికంటే మంచి లోకాన్ని సృష్టించి ఉండేవాణ్ణి అని ఆ గ్రంథకర్త వ్రాసి ఉన్నాడట. మా ఆశ్చర్యంతో ఆ పలుకులు విని మౌనంగా కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు సంభాషణ కొనసాగించారు. భగవంతుణ్ణి మనం తెలుసుకోగలమా ఏమిటి? నేను కూడా ఒక్కోసారి ఆయనను మంచివాడుగాను, మరోసారి చెడ్డవాడిగాను భావిస్తూ ఉంటాను. ఆయన మనలను మహామాయలో ఉంచాడు. కొన్ని సమయాలలో మనలను జాగృతం చేస్తాడు, కొన్ని సమయాలలో అజ్ఞానంలో ముంచివేస్తాడు. ఒక్క క్షణం అజ్ఞానం తొలగిపోతుంది, మళ్ళీ ఆవరిస్తుంది. పాచితో మూసుకుపోయిన కొలనులో రాయి విసిరితే ఒకంత నీటిని చూడగలుగుతాం. అయితే కాసేపట్లో మళ్ళీ పాచి కదులుతూ వచ్చి ఆ కొద్దిపాటి నీటిని మూసివేస్తుంది. దేహబుద్ధి ఉన్నంతవరకే సుఖదుఖాలు, జనన మరణాలు, రోగశోకాలు ఉంటాయి. ఇవన్నీ దేహానికి మాత్రమే కాని ఆత్మకు కాదు. దేహం మరణించిన తరువాత భగవంతుడు అతన్ని మంచి చోటుకు తీసుకువెళ్తూ ఉండవచ్చు. ఇది ఎలాగంటే ప్రసవ వేదనాంతరం శిశువు జన్మించినట్లు. ఆత్మజ్ఞానం పొందాక సుఖదుఖాలు, జనన మరణాలు స్వప్నంలా తోస్తాయి. మనకు ఏం తెలుసు? ఒక సేరు పాత్రలో 10 సేర్ల పాలను ఉంచగలమా? ఉప్పు బొమ్మ సముద్రపు లోతును కొలవటానికి వెళ్ళింది. తిరిగి వచ్చే సమాచారం అందివ్వదు. అది సముద్రంలోనే కరిగిపోతుంది. చిద్యంతే సర్వసంశయ తస్మిన్ దృష్టే పరావరే. సంధ్యా సమయం అయింది. అన్ని ఆలయాలలో దీపారాధన మొదలైంది. శ్రీరామకృష్ణులు తమ గదిలో చిన్న మంచం మీద కూర్చుని జగజ్జననిని ధ్యానిస్తున్నారు. రాఖాల్, లాటు, రామ్లాల్, కిశోర్, గుప్తా మొదలైన భక్తులు అక్కడ ఉన్నారు. మా నాటి రాత్రి అక్కడ బస చేయాలి అనుకున్నాడు. తమ గదికి ఉత్తరం వైపు ఉన్న చిన్న వసారాలో శ్రీరామకృష్ణులు ఒక భక్తుడితో ఏకాంతంగా మాట్లాడుతున్నారు. అతడితో ప్రాతకాలాన రాత్రి అంతమయ్యేటప్పుడు ధ్యానం చెయ్యటం మంచిది. ప్రతిరోజు సంధ్యాకాలంలో ధ్యానించాలి అన్నారు. సాకార నిరాకారాలను ఎలా ధ్యానించాలో కూడా తెలియచేశారు. కాసేపయ్యాక శ్రీరామకృష్ణులు తమ గదికి పశ్చిమాన ఉన్న అర్ధచంద్రాకార మొగసాలలోకి వచ్చి కూర్చున్నారు. అప్పుడు రాత్రి దాదాపు 9 గంటలు అయి ఉంటుంది. మా సమీపంలో ఉన్నాడు. రాకాల్ మొదలైన భక్తులు మధ్య మధ్యలో గదిలోకి వస్తూ పోతూ ఉన్నారు. శ్రీరామకృష్ణులు మాతో ఇలా చూడు, ఇక్కడికి వచ్చే వారందరి సందేహాలు తీరిపోతాయి. నువ్వు ఏమంటావు? మా అవునండి. ఆ సమయంలో గంగానదిలో చాలా దూరంలో పడవ నడిపేవాడు ఒకడు తెడ్డు వేస్తూ పాడుకుంటున్నాడు. ఆ మధురకంఠస్వరం అనాహత ధ్వనిలా నదిపై మెల్లగా తేలుతూ వచ్చి శ్రీరామకృష్ణుల
కర్ణకుహూరాలలో ప్రవేశించింది. శ్రీరామకృష్ణులు వెంటనే పారవస్య స్థితిని పొందారు. ఆయనకు రోమాంచితమైంది. మా చెయ్యి పుచ్చుకొని చూడు చూడు, నాకు రోమాంచితం అవుతోంది, నా శరీరం పట్టుకుని చూడు అన్నారు. పరవశత్వంలో రోమాంచితమైన శ్రీరామకృష్ణుల శరీరాన్ని స్పృశించి చూసిన మా విస్తుపోయాడు. ఆనందపరవశ శరీరం. ఉపనిషత్తులు బ్రహ్మాన్ని, విశ్వం ఆకాశాలలో ఓతప్రేతమై ఉన్నట్లుగా అభివర్ణిస్తాయి. ఆ బ్రహ్మమే శబ్దరూపంలో శ్రీరామకృష్ణుల శరీరాన్ని స్పృశిస్తుందా? శబ్దబ్రహ్మం అంటే ఇదేనా? కాసేపు గడిచాక శ్రీరామకృష్ణులు మళ్ళీ మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు: ఇక్కడ వచ్చే వారందరూ మంచి సంస్కారాలు కలవారు. నువ్వు ఏమంటావు? మా: అవునండి. శ్రీరామకృష్ణులు: అధర్ మంచి సంస్కారవంతుడు. మా: అవునండి. శ్రీరామకృష్ణులు: సరళ, కల్లాకపటం లేని స్వభావం కలిగితే భగవంతుణ్ణి శీఘ్రంగా పొందవచ్చు. సన్మార్గం, దుర్మార్గం అని 2 మార్గాలు ఉన్నాయి. సన్మార్గంలో వెళ్తూ ఉండాలి. సర్వం ఎందుకు త్యజించాలి? మా: అవునండి. దారంలో ఒక పోగు విడివడినా దారం సూదిబెజ్జం గుండా పోదు. శ్రీరామకృష్ణులు తినేటప్పుడు నాలుకకు ఒక వెంట్రుక తగిలిన ముద్దను అలాగే ఉమ్మివేయాల్సి వస్తుంది. మా: కానీ భగవద్దర్శనం అయిన వ్యక్తికి దుష్టుల సాంగత్యం ఎటువంటి హాని కలిగించదు అని మీరు చెబుతూ ఉంటారు కదా. ప్రజ్వలించే అగ్నిలో పచ్చి అరటి చెట్టు సైతం దగ్ధం అయిపోతుంది. అదేవిధంగా జ్ఞానాగ్నిలో అన్నీ బూడిద అయిపోతాయి. శనివారం జూలై 14, 1883 అదర్ ఇంట్లో చండీ పారాయణం. కలకత్తాలోని అదర్సేన్ గృహం. శ్రీరామకృష్ణులు అక్కడకు తెంచారు. రాఖాల్, మా మొదలైన వారు వచ్చి ఉన్నారు. పూజామందిరంలో పాటకు ఏర్పాట్లు జరిగాయి. రాజ్ నారాయణ్ పాడుతున్నాడు. శ్రీరామకృష్ణులు పాటను ఒకంత వినగానే పారవస్య స్థితిని పొందారు. లేచి నిలబడి మధ్య మధ్యలో గాయకుడితో కలిసి పాడుతున్నారు. కొత్తగా కొన్ని చరణాలు కూడా చేరుస్తున్నారు. అమ్మా, నన్ను నీ వద్దకు చేర్చుకో అమ్మా అని పాడుతూ మళ్ళీ సమాధి నిమగ్నులు అయినారు. బాహ్య చైతన్యాన్ని కోల్పోయి నిశ్చలంగా నిలబడిపోయాడు. గాయకుడు మళ్ళీ పాడసాగాడు. శ్రీరామకృష్ణులు మళ్ళీ సమాధి నిమగ్నులైనారు. పాటలు ముగిశాక పూజామందిరం నుండి మేడ మీద ఉన్న చావడిలోకి వెళ్ళి భక్తులతో కలిసి కూర్చున్నారు. అప్పుడు భగవంతుని గురించి పలు రకాల మాటలు దొర్లాయి. కొందరు భక్తులు ఫల్గునది వంటివారు. వారిలో లోపల సారం ఉంది, కానీ బయటకు ఏమీ కనిపించదు. ఇటువంటి సూక్తులు వెలుబుచ్చారు. పంచమ పరిచ్ఛేదం. కలకత్తాకు వెళ్లే మార్గంలో భక్తులతో శ్రీరామకృష్ణులు. శనివారం జూలై 21, 1883. అప్పుడు సాయంత్రం 4 గంటలు అయి ఉంటుంది. రామ్లాల్ ఒకరిద్దరు భక్తులతో శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరం నుంచి బండిలో కలకత్తాకు బయలుదేరారు. బండి కాళీ ఆలయ సింహద్వారం దాటుతూ ఉండగా ఎదురుగా చేత 4 మామిడి పళ్లతో మా వస్తూ ఉండటం శ్రీరామకృష్ణులు చూశారు. వెంటనే బండిని ఆపమన్నారు. మా బండి ముందుకు వచ్చి తల వంచి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు. శ్రీరామకృష్ణులు మొదట అదర్సేన్ ఇంటికి, తర్వాత యదు మల్లిక్ ఇంటికి, చివరిగా ఖేలాత్ ఘోష్ ఇంటికి వెళ్ళాలి అనుకున్నారు. శ్రీరామకృష్ణులు మాను చూసి నవ్వుతూ, నువ్వురా, మేం అదర్ ఇంటికి వెళ్తున్నాం. మా చిత్తం అంటూ బండిలో ఎక్కి కూర్చున్నాడు. మా ఆంగ్ల విద్యాభ్యాసం చేసిన వ్యక్తి. అతడికి పూర్వజన్మ సంస్కారాలలో నమ్మకం లేదు. అయినప్పటికీ అదర్లో చక్కని సంస్కారాలు ఉండటం వల్లనే అతడు శ్రీరామకృష్ణుల పట్ల భక్తి కలిగి ఉన్నాడని కొన్ని రోజులకు మునుపు శ్రీరామకృష్ణుల వద్దనే మా ఒప్పుకున్నాడు. ఇంటికి వెళ్ళి ఆలోచించి చూసినప్పుడు సంస్కార విషయంలో తనకు ఇంకా పూర్తి విశ్వాసం ఏర్పడలేదని అతడు కనుగొన్నాడు. ఆ విషయం తెలపటానికే మా నేడు దక్షిణేశ్వరం వచ్చాడు. శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు: మంచిది. అదర్ను గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? మా: అతడికి భగవంతుడి గురించి ఎంతో వ్యాకులత ఉంది. శ్రీరామకృష్ణులు: అదర్ కూడా నిన్ను ఎంతో ప్రశంసిస్తున్నాడు. మా కాసేపు మౌనం పాటించాడు. తరువాత పూర్వజన్మ సంస్కారాల ప్రస్తావన తీసుకువచ్చాడు. భగవల్లీలలు అనంతాలు, మనం ఏమీ తెలుసుకోలేం. మా: నాకు పూర్వజన్మ సంస్కారం పట్ల అంతగా నమ్మకం లేదు. ఇది నా భక్తికి ఆటంకమా? శ్రీరామకృష్ణులు: భగవంతుని సృష్టిలో సర్వము సంభవించవచ్చు అన్న విశ్వాసం ఉంటేనే చాలు. నేను తలచిందే నిజం, ఇతరులు తలపులు తప్పు అనే భావాన్ని మనసులోకి రానివ్వకు.
తర్వాత సమస్తాన్ని భగవంతుడే నీకు విశదపరుస్తాడు. భగవంతుని లీలలను మానవమాతృలు తెలుసుకోగలరా? భగవల్లీలలు అనంతాలు. అందుచేతనే నేను వాటిని అర్థం చేసుకోవటానికి కించిత్తు కూడా ప్రయత్నించలేదు. ఆయన సృష్టిలో సమస్తం సంభవమే అని విని ఉన్నాను. దాన్ని మనసులో ఉంచుకొని తక్కిన ఆలోచనలను విడిచిపెట్టి ఆయననే ధ్యానిస్తూ ఉంటాను. నేడు తిథి ఏమిటి అని హనుమంతుణ్ణి అడిగారు. అందుకు అతడు, తిథి వార నక్షత్రాలు ఏవీ తెలియవు. నేను రాముని ఒక్కడి గురించి ఆలోచిస్తూ ఉంటాను అని బదులిచ్చాడు. భగవల్లీల వైచిత్రాన్ని తెలుసుకో సఖ్యమా మనకు? ఆయన మనకు సమీపంలోనే ఉన్నాడు, కానీ తెలుసుకోలేకున్నాం. శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడే అని బలరాముడు తెలుసుకోలేదు. అవునండి, భీష్ముణ్ణి గురించి మీరు చెప్పి ఉన్నారు కదా. శ్రీరామకృష్ణులు: అవునవును, ఏం చెప్పానో చెప్పు చూద్దాం. అంపశయ్యపై పరుండి భీష్ముడు విలపిస్తూ ఉన్నాడు. అది చూసి పాండవులు కృష్ణుడితో, ఇదేమి వింత, మా పితామహుడు మహాజ్ఞాని అయి ఉండి మృత్యువు గురించి యోచించి విలపిస్తున్నాడే అన్నారు. అందుకు ఎందుకు విలపిస్తున్నాడో ఆయన్నే అడగండి అన్నాడు కృష్ణుడు. భగవంతుని లీలలు వేటిని తెలుసుకోలేకున్నానే అని విలపిస్తున్నాను. ఓ కృష్ణ, నువ్వు పాండవులకు తోడు నీడవై ఉన్నావు. అడుగడుగునా వీరిని ఆపదల నుండి కాపాడుతున్నావు. అయినప్పటికీ వీరి కష్టాలకు అంతే లేదే అని తలచే శోకిస్తున్నాను అన్నాడు భీష్ముడు. శ్రీరామకృష్ణులు: భగవంతుడు తన మాయచే సర్వాన్ని కప్పి ఉంచాడు. ఒకంత కూడా తెలియనివ్వడు. కామిని కాంచనాలు మాయ. ఈ మాయను తొలగించి చూసిన వారే ఆయనను దర్శించగలరు. నేను ఈ విషయం ఒకరికి విశదపరుస్తూ ఉన్నప్పుడు భగవంతుడు చటుక్కున నాకొక అద్భుత దృశ్యం చూపించాడు. కామార్పుకూర్లోని ఒక కొలను, దానిలో ఒక వ్యక్తి పాచిని చేత్తో తోసివేసి నీళ్లు తాగుతున్నాడు. నీళ్లు స్ఫటికంలా స్వచ్ఛంగా ఉన్నాయి. ఆ సచ్చిదానంద స్వరూపుడే మాయ అనే పాచితో కప్పబడి ఉన్నట్లు నాకు చూపబడింది. పాచిని తొలగించిన వాడు నీరు త్రాగగలడు. శ్రద్ధగా విను. నీకొక అతి గుహ్యమైన విషయం చెబుతాను. ఒకసారి సరుగుడు తోపుకు బయలుకు నిమిత్తం వెళ్ళాను. అప్పుడు ఒక గది తలుపు మూసి ఉన్న దృశ్యం కనిపించింది. గదిలో ఏముందో చూడలేకపోయాను. పేనా కత్తితో తలుపుకు రంధ్రం ప్రయత్నించాను, కానీ రంధ్రం పెట్టలేకపోతున్నాను. తొలుస్తూ ఉండగా మట్టి పడి దాన్ని మూసివేయసాగింది. తర్వాత ఒక పెద్ద రంధ్రం ఏర్పడింది. ఈ మాటలు చెప్పి శ్రీరామకృష్ణులు మౌనంగా ఉండిపోయారు. మళ్ళీ మాట్లాడసాగారు. ఇవన్నీ అత్యున్నత స్థితికి చెందిన విషయాలు. ఇలా చూడు, ఎవరో నా నోటిని అణిచివేసి మూస్తూ ఉన్నట్లుగా ఉంది. భగవంతుడు యోనిలో వసించడం కళ్ళారా చూశాను. కుక్కల మైథున చర్యలో ఆయనను చూశాను. భగవంతుని చైతన్యం మూలంగానే ఈ జగత్తు చైతన్యమయమై ఒప్పారుతుంది. చిరు చేపలలో కూడా ఆ చైతన్యమే కదలాడుతూ ఉన్నట్లు కొన్ని సమయాలలో కాంచుతాను. ఇంతలో బండి శోభాబజారుకు ఉడలిని చేరుకుంది. శ్రీరామకృష్ణులు మళ్ళీ మాట్లాడనారంభించారు. వర్షాకాలంలో నేల నీటిలో ఊరి ఉన్నట్లు జగత్తు ఈ చైతన్యంలో ఊరి ఉన్నట్లు కొన్ని సందర్భాలలో చూస్తాను. ఇలా ఎన్నో నేను చూసి ఉన్నాను. అయినప్పటికీ నాకు లేసమైన అహంకారం కలుగదు. నవ్వుతూ, ఔరా మీకా అహంకారం? శ్రీరామకృష్ణులు: దేవుని తోడు నాకు కించిత్తు అహంకారం లేదు. గ్రీసు దేశంలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతడి పేరు సోక్రటీస్. మానవులలో అతడే మహాజ్ఞాని అని అశరీరవాణి పలికింది. అది విని అతడు దిగ్భ్రాంతుడైనాడు. చాలాసేపు ఏకాంతంలో కూర్చొని దాన్ని గురించి చింతన చేసి దాన్ని అవగాహన చేసుకున్నాడు. తర్వాత తన మిత్రులతో, నాకు ఏమీ తెలియదని మాత్రమే నేను తెలుసుకోగలిగాను, కానీ ప్రతి ఒక్కరూ నేను మహాజ్ఞానిని అని భావిస్తున్నారు. నిజానికి అందరూ అజ్ఞానులే అని అన్నాడు. శ్రీరామకృష్ణులు: నాకు ఏం తెలుసునని ఇక్కడకు ఇందరు వస్తున్నారు అని కొన్ని సమయాల్లో నేను అనుకుంటూ ఉంటాను. వైష్ణవచరణ్ గొప్ప పండితుడు. అతడు నాతో, మీరు చెబుతూ ఉన్నవన్నీ శాస్త్రాలలో ఉన్నాయి. అయినప్పటికీ మీ వద్దకు ఎందుకు వస్తున్నానో తెలుసా? వాటిని మీ ముఖత వినటానికే అనేవాడు. మీ పలుకులు అన్ని శాస్త్రాలతో సరిపోలి ఉన్నవి. నాడు పానీహాటీలో నవద్వీప్ గోస్వామి గారు ఇదే చెప్పారు. గీతా అని పలుమార్లు వల్లిస్తే త్యాగి అవుతుందని మీరు చెప్పారు. కానీ నిజానికి తాగి అని వస్తుంది. కానీ తాగి అన్నా త్యాగి అన్నా ఒకే అర్థం.
తగ్ ధాతువు నుండి తాగి శబ్దం కూడా వస్తుంది అని గోస్వామి చెప్పారు. శ్రీరామకృష్ణులు, నన్ను పోలిన వ్యక్తిని పండితుడో సాధునో లేక ఎవరినైనా నువ్వు చూసావా? మా భగవంతుడు మిమ్మల్ని తన స్వహస్తాలతో రూపొందించాడు. ఇతరులను మెషిన్ ద్వారా సృష్టించాడు. శాసనం మేరకు ఇతరులను ఆయన సృష్టించాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ రామ్లాల్ ప్రభుత్వతో ఇతడు ఏం చెబుతున్నాడో విన్నారా? మరి కాసేపు నవ్వి చివరికి భగవంతునిపై ఒట్టు, నాలో నలుసంతైన అహంకారం లేదు. మా జ్ఞానం వల్ల ఒక మేలు వనగూరుతుంది. అది నాకు ఏమీ తెలియదు, నేను ఏమీ కాను అన్న ఎరుకను కలిగిస్తుంది. శ్రీరామకృష్ణులు, అవునవును, నాకు ఏమీ తెలియదు, నేను ఏమీ కాను. మంచిది. ఆంగ్ల ఖగోళ శాస్త్రంలో నీకు నమ్మకం ఉందా? వారి సిద్ధాంతాల సహాయంతో కొత్త విషయాలను కనుగొనవచ్చు. యురేనస్ అనే గ్రహం యొక్క క్రమరహిత చలనాన్ని దూరదర్శిని ద్వారా పరిశీలించినప్పుడు నెప్ట్యూన్ అనే కొత్త గ్రహాన్ని కనిపెట్టారు. పైగా గ్రహణాన్ని గురించి ముందుగానే వారు చెప్పగలుగుతున్నారు. శ్రీరామకృష్ణులు, అవును, అది నిజమే. బండి అధర్ ఇంటిని సమీపిస్తూ ఉంది. శ్రీరామకృష్ణులు మాతో సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండు, దీనితోనే భగవల్లాభం సిద్ధిస్తుంది అన్నారు. ఓ భగవంతుడా, నేను నిన్నే ఆకాంక్షిస్తున్నాను. నీ భువనమోహన మాయలో నన్ను భ్రమింపచేయకు, నేను నిన్నే కోరుతున్నాను అంటూ ప్రార్థించమని మీరు నవద్వీప్ గోస్వామితో చెప్పారు. శ్రీరామకృష్ణులు, అవును, అంతరాంతరాలలో నుంచి ఈ మాట రావాలి. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.